రేపే ఆదివారం రోజున గుమ్మం పక్కన దీనిని కాల్చండి. ఇలా కాల్చడం వల్ల మీకు ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ ఇంటికి చేరుతుంది. మీకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, దుఃఖాలు ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఇలా ఆదివారం రోజు కాల్చడం వల్ల అన్నీ తొలగిపోతాయి. మీరు ఇక ఇలా చేయడం వల్ల ధనవంతులుగా మారిపోతారు. మిమ్మల్ని అదృష్టం, ఐశ్వర్యం వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఈ ఆషాఢం ఆదివారం రోజున గుమ్మం పక్కన దీనిని కాల్చండి. ఇలా కాల్చడం వల్ల మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఖచ్చితంగా వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరికైతే విపరీతమైన డబ్బు సమస్యలు ఉన్నాయో వారు తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అలాగే అప్పులు కావచ్చు, ఆర్థికపరమైన వ్యాపారంలో ఉన్న సమస్యలు కావచ్చు, మీరు సంపాదించిన డబ్బు ఖర్చు అవడం కావచ్చు, ఇలా ఏ సమస్యలు ఉన్నా ఇలా ఆషాఢం ఆదివారం రోజున గుమ్మం పక్కన ఈ పరిహారం చేయండి. మీకు ఇతరుల దిష్టి తగిలినప్పుడు ఇలా చేయడం వల్ల అవి కూడా తొలగిపోతాయి. ఇలా ఆదివారం ఈ పరిహారం చేయడం వల్ల మీకు తిరుగులేని ఐశ్వర్యం వరిస్తుంది. ఇక డబ్బుకు లోటు ఉండకుండా ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా ఎవరైతే ఆదివారం రోజున ఇలా కాలుస్తారో వారికున్న దరిద్రమైన బాధలు తొలగిపోతాయి. కాబట్టి ఇలా రాత్రి సమయంలో గుమ్మం బయట దీనిని కాల్చండి చాలు. రాత్రికి రాత్రే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. కాబట్టి ఆదివారం రోజున గుమ్మం పక్కన దీనిని కాల్చడం వలన మీకు తిరుగు అనేది ఉండదు. కాబట్టి ఇలా ఆషాఢం ఆదివారం రోజున ఇంటి గుమ్మం దగ్గర తప్పకుండా దీనిని కాల్చండి. ఇలా కాల్చడం వలన మీ ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాకుండా ఉంటుంది. కష్టాలు అనేవి అస్సలు రావని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఏమి కాలుస్తే మనకున్న సమస్యలు తొలగిపోతాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వారంలో ఒక్కో రోజుకు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. వారంలోని 7 రోజులు 7 గ్రహాలకు సంబంధించినవి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర చేర్చాల్సిన అవసరం లేకుండా తన కుటుంబానికి జీవితంలో సుఖ సంతోషాలని, ఆనందాలని అందించాలని కోరుకుంటారు. ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి అంకితం చేయబడ్డ రోజు. కాబట్టి ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి చెందిన రోజు. కాబట్టి ఉద్యోగం, వ్యాపారంలో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం రోజు పారే నదిల్లో బెల్లం, బియ్యం పొయ్యండి. ఇలా చేయడం వల్ల భక్తులపై సూర్య భగవానుడు తన దీవెనలు కురిపిస్తాడు. కాబట్టి మీరు పారే నీళ్ళలో ఇలా బెల్లం, బియ్యం కలిపి నీళ్ళల్లో పారే నీళ్ళల్లో ఇట్లా వేయాలి. ఇలా వేసినట్లయితే వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది. ఇలా ఆదివారం రోజున ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడిన రోజు. కాబట్టి మనం ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది కాల్చడం వల్ల ఆదివారం అంటేనే మనకు నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునే రోజు. కాబట్టి ఇలా అమావాస్య తర్వాత వచ్చిన ఆషాఢం ఆదివారం రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఉన్న సమస్యలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే గుమ్మం అంటేనే ప్రధానమైనది. ఈ గుమ్మం ముందు చెడు అయినా మంచి అయినా లోపలికి వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ తొలగించుకోవాలంటే గుమ్మం పక్కన ఇది కాల్చడం మంచిది. ఇలా ఎవరైతే కాలుస్తారో వారి దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇంట్లో తరచుగా గొడవలు పడినా, అలాగే ఇంట్లో మీ మాట వినకపోయినా ఇలా కాలవడం వల్ల మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలా గుమ్మం పక్కన ఏది కాలుస్తే మనకు అదృష్టం వరిస్తుందో, మనకున్న కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మనకు జూలై 6 నుంచి వారాహి నవరాత్రులు. ఈ ఒక్కరోజు పూజ చేయండి. అఖండ సంపదలు మీ స్వంతం చేసుకోండి. మనకు సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ ఆషాఢం మాసంలో చేసుకునే నవరాత్రులే వారాహి నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులుగా కూడా చెప్తారు. ఎందుకంటే చైత్ర, అశ్వయుజ నవరాత్రులంతా ఘనంగా
ఏర్పాటు చేసుకొని ఈ నవరాత్రులు నిర్వహించుకుంటారు. కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అయితే వారాహి పూజ విధానం ఏంటంటే, ఏ పూజ కోసం అయినా మొదట ఇంటిని శుభ్రపరచుకోవాలి. కాబట్టి ఇంటిని పంచకం, గంగాజలం, పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి. ఏ పూజ కోసం అయినా ముందుగా గణపతిని పూజించి తర్వాతనే అనుగ్రహం పొందాలి. కాబట్టి 9 రోజులు మాకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజ చేసుకునేలా చూడు స్వామి అని స్వామి అనుమతి రక్ష కోరాలి. అమ్మవారి పూజ రాత్రి 6 గంటల నుండి 9 గంటల లోపు చేయడం చాలా మంచిది. అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించాలి అనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసి ముగ్గు వేసి పసుపు కుంకుమలు ఉంచాలి. తర్వాత ఒక పీటను తీసుకొని దాని మీద ఏదైనా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద 3 పిడికిల బియ్యం, పసుపు కుంకుమ ఉంచి అమ్మవారి ఫోటోను శుభ్రపరిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్రతిష్ఠించాలి. లేదా ఇలా ప్రత్యేకంగా కాకుండా పూజ మందిరంలో కూడా అమ్మవారి ఫోటోను ఉంచి పూజించుకోవచ్చు. కానీ 9 రోజులు పూజ చేయాలి అనుకుంటే ఒకే చోట అమ్మవారి ఫోటోను ఉంచి పూజించాలి, కదిలించకూడదు. అమ్మవారికి ఎరుపు రంగు పూలు, మీ దగ్గర ఏవైనా ఆభరణాలు ఉంటే వాటితో అమ్మవారిని అలంకరించుకోవాలి. ఇక దీపారాధన కోసం ఎరుపు రంగు వత్తులు, పూజ కోసం ఎరుపు అక్షింతలు ఉపయోగిస్తే చాలా మంచిది. ఏకహారతి లేదా అగరబత్తులతో సహాయంతో దీపం వెలిగించాలి. అమ్మవారికి అగరబత్తుల ధూపం అలాగే సాంబ్రాణి ధూపం తప్పక చూపించాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ఉపచారాలతో పూజ చేయండి. నైవేద్యంగా ప్రతిరోజు తప్పక బెల్లం పానకాన్ని సమర్పించాలి. దీనితో పాటు మీకు వీలుంటే రోజు ఏదో ఒక అన్నం నైవేద్యాన్ని అంటే పొంగలి, పులిహోర, దద్దోజనం ఇలా ఏదో ఒక నైవేద్యం సమర్పించడం చాలా మంచిది. వీలైతే 9 రోజులు అఖండ దీపం వెలిగించండి. వారాహి నవరాత్రులో దీక్షగా చేయాలి అనుకునేవారు ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత రాత్రి పూజ తర్వాత ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. కేవలం సాత్విక ఆహారమే మాత్రమే తీసుకోవాలి. పంచమి తిథిలో వారాహి దేవిని పూజిస్తే సమస్త దోషాలు హరించిపోతాయి. పంచమి రోజున అమ్మవారిని పూజించడం వలన అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇలా అమ్మవారిని పూజించడం వల్ల ప్రతిభ, విజయం మరియు సంపదలు చేకూరుతాయి. కాబట్టి జూలై 6 నుంచి వారాహి నవరాత్రులు ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అయితే ఎవరైతే గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలుస్తారో వారికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. కాబట్టి అయితే మీరు ఒక చిన్న ప్లేటును తీసుకొని ఆ ప్లేట్లో 3 కర్పూర బిళ్ళలను వేయండి. ఇలా ఆ ప్లేట్లో 3 కర్పూర బిళ్ళలు వేసిన తర్వాత 2 బిర్యానీ ఆకులను కూడా అందులో వేయండి. ఆ ప్లేట్లో వేసిన తర్వాత అలాగే 2 లవంగాలను కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత ఆ కర్పూర బిళ్ళలను వెలిగించండి. ఎవరైతే గుమ్మం పక్కన ఆదివారం రోజున ఇలా వెలిగిస్తారో కర్పూరం అంటేనే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే దానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పదార్థాలు అంటేనే లక్ష్మీదేవికి ప్రీతి కనుక గుమ్మం పక్కన కుడి పక్కన కాల్చండి. ఇలా కాల్చిన తర్వాత వచ్చిన బూడిదని పారే నీళ్ళలో పారేయండి. ఎవరైతే ఆదివారం రోజు గుమ్మం పక్కన ఏది కాలుస్తారో వారికి ఉన్న దుష్ట శక్తుల ప్రభావం, చెడు శక్తుల ప్రభావం నుండి తొందరగా బయటపడతారు. అలాగే మీకున్న ఆర్థిక కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. కాబట్టి ఎవరైతే ఆదివారం రోజు ఇలా గుమ్మం పక్కన ఇది కాలుస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి.